దర్శనం ఎదుగుతున్నాడు, ప్రవచనం ఎదుగుతున్నాడు, సంఘ సహవాసంలో వర్ధిల్లుతున్నాడు, పరిచర్యలో ఆనుకొని ఉన్నాడు, సేవకునికి లోబడి ఉన్నాడు, దేవుని కట్టడలకు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే మరలా మరలా ఒకప్పుడు ఉన్నది నా జీవితం. ఒకప్పుడు మా ఇంటి ముందర కార్లు ఉండే, మంచి బిల్డింగ్ ఉండేదంటే ఇప్పుడు ఏమని అర్థం? ఇప్పుడు లేవని అర్థం. దేనికి స్తోత్రం. ఒకప్పుడు నేను ఎవరు తెలిసిన ఆయన, నీ ఎదుట నేను ఒక గొర్రె పిల్ల వలె ఉన్నాను. నీ బిడ్డగా, నీ విశ్వాసిగా, నువ్వు ఏర్పరచుకున్న నీ పాత్రగా, నీ ఏర్పరచుకున్న సాధనముగా, నీ బలిపీఠంగా నేను ఉన్నాను. తప్పిపోలేదు నేను అప్పుడు. ఎప్పుడు చూసినా నీ మందిరం మీ ఆశే, ఎప్పుడు చూసినా నీ పరిచయం మీద ఆశనే, ఎప్పుడు చూసినా నీ అభిషేకం మీద ఆశనే, ఎప్పుడు చూసినా ప్రజల విషయంలో ఒక ప్రవచనం మీద ఆశనే, ఎప్పుడు చూసినా నీ దర్శన వరం మీద ఆశలు పెట్టుకున్నానయ్యా. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసాయ్యా? దారి తప్పిన గొర్రెను నేను, తిరుగుతున్నాను, కరుణ గొర్రెను నేను, దారి కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించవా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, అయ్య నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆమేన్. ఎలాగున్నా తెలిసిన ఆయన, దారి తప్పిపోయిన గొర్రెలాగున్నాను ఆయన. ఒక నాయకత్వం లేని గొర్రె వలె ఉన్నాను, ఒక కంచె లేని చెట్టు వలె ఉన్నాను, ఒక కావలి లేని ఒక గృహములాగా, ఒక తోటలాగా నేను ఉన్నాను. నా జీవితం ఎలాగున్నా తెలుసాయా? మోడు మారిపోయింది. నా జీవితము ఒంటరిగా మారిపోయింది. నా జీవితము త్రోయబడిన జీవితంగా మారిపోయింది. నా జీవితం నలుగురిలో అవమానకరంగా మారిపోయింది. నా జీవితం నలుగురిలో ఎగతాళిగా మారిపోయింది. నా జీవితంలో ఒకప్పుడు ఉన్న విలువ లేదు, ఒకప్పుడు ఉన్న ఆ ఖ్యాతి లేదు, ఒకప్పుడు ఉన్న ఘనతనాలో లేదు. ఎందుకంటే నేను దారి మళ్ళీన తిరిగిన ఒక గొర్రెలాగా ఉన్నానయ్యా. అయ్యా, నేను ఎక్కడ తప్పిపోతున్నా నాకు తెలిసింది, నేను ఎక్కడ పడిపోతున్నా నాకు తెలిసింది, నేను ఎక్కడ దూరం అయిపోతున్నానో దాన్ని నేను గ్రహించుకుంటున్నానయ్యా. మరలా మరలా నీ సేవకుని పట్టుకో ప్రభువా, విడిచిపెట్టకో, వదిలిపెట్టకయ్యా. నీ బిడ్డను కదా, నీ కుమారుని కదా, నీ సంఘాన్ని కదా, నీ కుటుంబాన్ని కదా, నీ రాజ్యములో నిరంతరం ఏలుచున్న నీ నిత్య నివాసమైన మహిమలో వేడుతున్న ఒక సంఘమును నేను కదా. నీతో సహా ఏలికగా ఎన్నబడుతున్నా ఒక ఎస్తేరు వలె, ఆమేన్, ఒక సార్వత్రిక సంఘం వలె నేను ఎంచబడుతున్నాను కదయ్యా. నన్ను వదిలిపెట్టకు ప్రభువా. నా కుటుంబాన్ని మరలా కట్టు, నా ఆత్మ జీవితాన్ని మరలా కట్టు, నా సంఘాన్ని మరలా కట్టు ప్రభువా, నా పరిచర్యను మరలా కట్టు ప్రభువా, నా ఉద్యోగాన్ని మరలా నాకు దయచేయి, నాకు మంచి జ్ఞానం మరలా దయచేయి, నా కుటుంబంలో ప్రేమ అనురాగం మరలా దయచేయి ప్రభువా, నా కుటుంబంలో ఐక్యత దయచేయ్యా, నా సంఘంలో ఐక్యత దయచేయ్యా, నా సంఘములో సువార్థికులు లేపయ్యా, నా సంఘములో యవనస్తులను నీ రాజ్యం కొరకు ఒక బలమైన ఆయుధాలుగా మార్చయ్యా.
మరలా నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకో, మరలా నా సంఘానికి జ్ఞాపకం చేసుకో. నీకు దూరంగా ఉంటే బ్రతకలేకపోతున్నా, నీకు దూరంగా ఉంటే ఉండలేకపోతున్నా, నీకు దూరంగా ఉంటే జీవించలేకపోతున్నా, నీకు దూరంగా ఉంటే బ్రతకాలని ఆశ లేని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతున్నానయ్యా. కరుణించవా ఓ కరుణమయుడా? ఒకప్పుడున్న దర్శనం, ఒకప్పుడున్న ప్రవచనం, ఒకప్పుడున్న వరములు, ఒకప్పుడున్న ఫలములు పోగొట్టుకొని దూరం అయిపోతున్నానయ్యా. తప్పిపోయిన ప్రభువా, వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. ఈ నేలలో లేదయా నా మనసులో శాంతి లేదయా. ఈ నేలలో పంట లేదయా నా మనసులో శాంతి లేదయా. నా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయ్యా. స్తోత్రం. వర్షము లేని ఎండిపోయిన భూమిలాగున్నదయ్యా నా బ్రతుకు. వాక్యము లేదు, నీ కార్యములు లేవు, నీ కృప లేదు, నీ కావలి లేదు, నీ ఆలోచన లేదు, నీ తలంపులు లేవు. నీకు ఉన్న అయ్యా నీ కుడి చేయమిన, నీ కుడి చేతితో వచ్చుచున్న సుఖములు లేవు. అన్ని పోగొట్టుకున్నానయ్యా. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు నేరుగా నాతో మాట్లాడుతున్నాడు, నేరుగా నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఉండేదయ్యా నేను మంచిగా, ఒకప్పుడు మందిరంలో ఎంత ఎదిగానో, ఎంత చక్కగా పాట పాడానో, ఎంత మాధుర్యంగా దేవుని సన్నిధిలో నేను అనుభవించేవాడిని ఉన్నాను. నేను నా కుటుంబము, నా ప్రాంతం అంతా కూడా మందిరములో నాటబడిన ఒలివల వలె మేము మారిపోయాం ప్రభువా. మరలా దయతో మరలా నన్ను నింపు ప్రభువా, మరలా నన్ను కట్టు ప్రభువా, నన్ను దిద్దు ప్రభువా, నన్ను చక్కపరచు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. మరలా నన్ను నిర్మించయ్యా. నా ప్రాకారాల్లో మరలా నెమ్మదిని మహిమను అనుగ్రహించు ప్రభువా. నీకు వేరుగా ఉండి బ్రతకలేకపోతున్నాను, నీకు దూరమై ఉండలేకపోతున్నాను. తప్పిపోయిన కుమారులాగా అడుగుతున్నాను అయ్యా. అయ్యా మరలా నీ సేవకుని పట్టుకో, మరలా నా కుటుంబాన్ని పట్టుకో, మరలా ప్రాంతాన్ని పట్టుకో, మరలా యవనస్తులను పట్టుకో, యవనరాళ్ళను పట్టుకో, చిన్న పిల్లలను పట్టుకో. వారిని పట్టుకుంటే నీ రాజ్యం స్థాపించబడుతుంది, నీ రాజ్యం కట్టబడుతుంది, నీ రాజ్యం సిద్ధపరచబడుతుంది. కనుక మరలా ఆమేన్. నన్ను పట్టుకో ప్రభువా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ రెక్కల నీడలను దాచువయ్యా, నీ కనుచూపులను నన్ను దాచుమయ్యా. కాపాడే పట్టణములోనే నన్ను కట్టయ్యా. దర్శించగలిగిన స్థలములోనే నన్ను నాటు ప్రభువా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కావలి వాడు ఉండగలిగిన ఆ తోటలోనే నన్ను నిలబెట్టు ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరల నాతో మాట్లాడవా, మరల నన్ను దర్శించవా. సారపైన మట్టి ఎలాగైతే కుమ్మరివానికి సహకరించకపోతే నన్ను పారవేయకు తండ్రి, నన్ను పారవేయకయ్యా. నన్ను ఏం చేయ తెలుసాయ్యా? మరలా నన్ను నిర్మించడం ప్రారంభించు, నన్ను దిద్దడం ప్రారంభించు. నీ రూపం నాకు ఇవ్వు, నీ మహిమ నాకు ఇవ్వు, నీ దర్శనం నాకు ఇవ్వు, నీ వాక్యం నాకు ఇవ్వు, నీ వాగ్దానం నాకు ఇవ్వు, నీ కార్యం నాకు ఇవ్వు, నీ ఫలం నాకు ఇవ్వు, నీ అభిషేకం మరలా నాకు ఇవ్వు ప్రభువా. స్తోత్ర. హల్లెలూయా. నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, నేను మంచివాడని చెప్పట్లేదు. నేను తప్పిపోయానయ్యా, నేను తప్పిపోయినా కూడా నేను ఎందుకు నిన్ను అడుగుతున్నాను తెలుసాయ్యా? నాలో మంచితనం ఉన్నదని కాదు, యథార్థవంతునని కాదు, భక్తిపరుని కాదు, నాకు ఎంతో ఆస్తి ఉన్నదని అంతస్తున్నది కాదు. కానీ
నన్ను నేను చూసుకుంటే మట్టికి మన్నుగా కనబడుతున్నా, కానీ ఎప్పుడైతే నీ కృప మీద కనిపెట్టానో, నీ కొండ వైపు చూడగలిగానో, నీ పర్వతం మీద ఆశపెట్టుకున్నానో, నేను మహిమ గలవానిగా మార్చబడుతున్నానయ్యా. స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 16వ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, యథార్థముగా కనబడుతున్నది గాని అయినను తుదకు అది మరణమునకు చేరును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను అదే చెప్తున్నా. ప్రైజ్ లార్డ్. కొద్దిమైనప్పటికీ కూడా నా బండిలో నడవాలంటే ఇదే కావాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నా రిక్షా నడవాలంటే నా బండి నడవటే ఆమె అనాలా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీకు విషయం తెలుసా అండి, ఆనందరావు గారి మృతదేహం వద్ద కూడా ఇదే ఆమెన్. స్తోత్రమే. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాను కాదు, నేను ఎలాగున్నానో నాకు కావాలి, ఎలా బ్రతుకుతున్నా నాకు కావాలి, ఎలాగ జీవిస్తున్నానో కావాలి, నేను ఎంతగా మయపరుస్తున్నానో నాకు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను స్తుతించే పాత్రగా బ్రతుకుతే చాలు ప్రభువా. నేను ఎలా అనుకుని తెలుసా అంటే, ఇన్ని రోజులు కూడా నా ఆలోచన మంచిదే, నా పని మంచిదే, నా చూపులు మంచివే, నా మాటలు మంచివే, నా బ్రతుకు మంచిదే, నా పద్ధతి మంచిదే, నేను చేస్తున్న క్రియలు మంచివే అని అనుకున్నాను. కానీ అవి నేను నా ఆత్మ నేత్రములు తెరిచి చూచినప్పుడు నేను ఎక్కడో తెలిసిన ఆయన, నేను ఎక్కడున్నానంటే ఇదే కీర్తన 73వ సంకీర్తనలో 18వ వచనం చూడండి. 73వ సంకీర్తన 18వ వచనం. అయితే నేను ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే, నేను చేసిందంత మంచిది అనుకున్నాను, నేను వెళ్తున్న మార్గం మంచిది అనుకున్నాను, నేను బ్రతుకుతున్న బ్రతుకంతా కూడా నీతి భక్తి పరమైంది అనుకున్నాను. కానీ అది నేను ఎక్కడ ఉన్నానని నేను గ్రహించుకున్నానంటే, నిశ్చయముగా కాలుజారు ప్రాంతములోనే నేను ఉన్నానయ్యా. నేను ఎక్కడుంది తెలుసా అయ్యా? వాక్యంలో పడిపోయే స్థలములో, వరములో పడిపోయే స్థలములో, అభిషేకం కోల్పోయే స్థలములో, నీ ఫలములు ఫలించలేని ఒక దౌర్భాగ్య స్థితిలో నేను పడిపోతున్నాను. నన్ను ఏం చేయ ప్రభువా? తిరిగి నన్ను పట్టుకో. నువ్వు పట్టుకుంటేనే కట్టబడతాను, నువ్వు పట్టుకుంటే ఫలిస్తాను, నువ్వు పట్టుకుంటే వాడబడతాను, నువ్వు పట్టుకుంటే కట్టబడతాను, పట్టుకుంటే మరలా మహిమ మందిరమై మారుతాను ప్రభువా. నన్ను ఎలా చేయి ప్రభువా? బండ మీద పడిన విత్తనములుగా కాదు, ముండ్ల పొదలో పడిన విత్తనములుగా కాదు, త్రోవ పక్కన పడిన విత్తనములుగా కాదు. నన్ను ఎలా చేయి ప్రభువా? సారవంతమైన పొలంలో పడిన విత్తనమైన మారాలి. నా కుటుంబం విత్తనం మారాలి, నా సంఘ విత్తనమై మారాలి. అది ఎలిగి ఫలిస్తుండగా, అది ఎదిగి ఫలమిస్తుండగా నీకు మహిమ రావాలి. నా బ్రతుకులో ఉన్న ఎంతో మేలు నేను ఎప్పుడు మేలు పొందుకుని తెలుసాయా? నీ మందిరములో ఫలించినప్పుడు, నీ మందిరంలో నాటబడినప్పుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక నన్ను ఏం చేయ ప్రభువా? మరలా నన్ను పట్టుకో ప్రభువా, నన్ను పట్టుకో నాయన. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నేను కాలు జారే ప్రాంతంలో ఉన్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మేము 10th అంటే గొర్రెకుంట ప్రాంతంలో ఇప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితమే అది జెడ్పీఎస్గా మారింది, కానీ యూపీఎస్కి ఉన్నప్పుడు 7th క్లాస్ వరకు ఉండేది ఇక్కడ ఉన్నట్లే. అక్కడ నుండి ధర్మాన ప్రాంతానికి ఒక 3 కిలోమీటర్ల ప్రయాణం. ఆ 3 కిలోమీటర్లు ఎట్లుంటుందంటే, ఒక చెరువు గట్టి మీద నుండి వెళ్ళాలి స్కూల్కి. ఆ స్కూల్కి వెళ్తున్న క్రమమే ఆ గట్టు అంతా ఎలా ఉండేదంటే రాగడి మట్టితో ఉండేది. ఎవరికి అనుభవం ఉన్నట్టున్నది. స్తోత్రం. హల్లెలూయా. రాగడి మట్టి మీద ఉండేది ఆ దారి అంతా కూడా. మేమేమవుతుందంటే ఇట్లా అని
స్తోత్రం. ఏదో కొద్ది దూరం నడిచే దెబ్బెళ్ళబడే. స్తోత్రం. స్కూల్కి దగ్గర పోగానే ఒక బోరింగ్ ఉండేది, ఆ బోరింగ్ కాడ మొత్తం కడుక్కునేది. స్తోత్రం కలుగను గాక. హల్లెలూయా. ఇప్పుడు మేము ఏ బట్టలు వేసుకున్నా తెలుసా అండి? వైట్ అంగి, బ్లూ నెక్కర్. మాకు అప్పుడు పాయింట్లు లేవు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వైట్ అంగి స్తోత్రం ఏ కలర్ అది? మట్టి కలర్ ఏమంటారు? అట్లా మారిపోయింది. స్తోత్రం. కాఫీ కలర్ ఏ కలర్? స్తోత్రం కలుగును గాక. అంటే మేము నడుస్తున్న ప్రాంతం ఏది? జారుడు ప్రాంతమే కదా. మేము జారకుండా ఉండాలంటే అది అవివేకమే కదా. మీకు అర్థమవుతుందండి? వాక్యం లేని కాడ దేవుడు కూర్చున్న కాడ కూర్చోండి, నిలవద్ద కాడ నిలబడి, నాటబడి నాటబడి, అయ్యా నేను జారిపోతున్నా అంటే ఆలోచన ఏమున్నది? అది తెలివి తక్కువ పని కదా. అందుకనే భక్తుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, అయ్యా నేను కాలు జారి తోటనే నా బ్రతుకున్నదయ్యా. ఒకవేళ నన్ను పట్టుకొని దాటిస్తే క్షేమస్థితిలో మంచికరమైన ప్రాంతంలో నేను మరలా కట్టబడతాను ప్రభువా. నన్ను కట్టు ప్రభువా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, అయ్యా నేను కారుదారు స్థలంలో ఉన్నానంటే దేవుడు అంటున్నాడు, యెహోవా నీకు ఆధారమగును, యెహోవా నీకు ఆశ్రమై మారును, యెహోవా నీకు కేడమై ఉండును, యెహోవా నిన్ను చేర్చుకునే ఒక మహిమ స్థలమై ఆయన మారును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన ఎత్తైన కోటలో నువ్వు సురక్షితంగా కాపాడబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నిశ్చయంగా ఆత్మీయ జీవితంలో వెనుకబడిన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ కాలు జారు ప్రాంతంలో ఉన్నావా, పడిపోయే స్థితిలో ఉన్నావా, దేవుని వాగ్దానికి దూరం అయిపోతున్నావా, దేవుని దర్శనానికి దూరం అయిపోతున్నావా, దేవుని ప్రణాళిక దూరం అయిపోతున్నావా, దేవుని ఉద్దేశం నుండి తొలగిపోతున్నావా, తప్పిపోయిన కుమారుల వలె తండ్రి ఇంటికి దూరం అయిపోతున్నావా, తండ్రి ప్రేమకు దూరం అయిపోతున్నావా, సత్సంబంధమైన మంచి ప్రేమ బంధాలకు దూరం అయిపోతున్నావా? అయితే ఒక పని చేయి, యెహోవాయే నీకు ఆధారమగును. హల్లెలూయా. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణమా నీళ్ళు వర్షం. నోహు దినాల్లో అప్పటి వరకు భూమి మీద వర్షం లేదండి. అప్పటి వరకు భూమి మీద వర్షం లేదు. మరి నీళ్ళు ఎక్కడ వచ్చేటి? నీళ్ళు భూమి కింద నుండి ఉబికి వచ్చేటి. స్తోత్రం. హల్లెలూయా. నోవాహును మరి ఎందుకు నమ్మలేదు తెలుసా అండి? నోవాహు చెప్తున్న మాట క్రొత్త మాట. ఏం చెప్తున్నాడు? దేవుడు వర్షమును పంపించబోతున్నాడు, దేవుడు ఆకాశ తుమ్ములు విప్పబోతున్నాడు. వారికి తెలియదు, వర్షం అంటే తెలియదు వాళ్ళకు. మరి ఎలా నమ్ముతారు? దేవుడు అన్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ నీరంతా తూములంతా విప్పబడిన తర్వాత ఆ పడవ నీళ్ళ మీద నడిచెను అని రాయబడ్డది. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. అది ఎక్కడికి నడిచింది తెలుసా అండి? అరారాత్ కొండ మీదికి నడిచెను. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. నీ రక్షణను పడవ, నీ కుటుంబం అనే పడవ, నీ సంఘం అనే పడవ కొండ మీదకి నడవగలగాలి, వాక్యను పట్టుకోవాలి, దర్శనంలో నిలవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నోవహు ఓడ సురక్షితం కాబట్టదంటే కొండ మీద ఆనుకొని ఉన్నది. గట్టిగా చెప్పాలి. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నిజంగా నీ కుటుంబమైనా, నీవైనా, నేనైనా వాక్యం అనే ఆ కొండ మీద నిలబడగలిగితే సోదరం మనకి ఎటువంటి సమస్య రాదు. ఒకడు బుద్ధిమంతుడు ఇల్లు కట్టాడు, బుద్ధి లేనివాడు ఇల్లు కట్టాడు. రెండింటి మీదకి ఒకటే శోధన వచ్చింది. కానీ ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది, కానీ బండ మీద కట్టిన ఇల్లు పాడవలేదు. దేనికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, అయ్యా ఇన్ని రోజులు నేను ఇసుక మీద కట్టుకున్న ఇల్లు, కానీ పడిపోయాను ప్రభువా. ఇప్పుడు నీ బండ మీద నేను కట్టుకోవాలని ఆశపడుతున్నాను. నాకు ఆధారం నీవే కావాలి, ఆశ్రయం నీవే కావాలి. నన్ను పట్టుకో ప్రభువా, నా కుటుంబాన్ని విడిచిపెట్టకు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా కుటుంబము, నేను నిత్యము నీ ఆశీర్వాదం పొందిన కుటుంబమే మారాలి, నీ సేవలు నిలబడుతున్న కుటుంబమే మారాలి, నీ రక్షణ ఫలించగలిగిన కుటుంబమే మారాలి, అనేకులకు ఆశీర్వాదమైన కుటుంబంగా నా కుటుంబం ఈ ప్రాంతంలో నిలబడాలి. స్తోత్ర. అప్పుడు దావీదు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, అయితే నువ్వు నా మీద ఆధారపడు. ఎవరి మీద ఆధారపడాలంటే మనము? దావీదు అడుగుతున్నాడు, అయ్యా మరలా నన్ను పట్టుకో ప్రభువా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరి మీద ఆధారపడాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. మనుషుల మీద, దేవుని వాక్యం ఉన్నది మనుషులను నమ్ముకోవడం కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకొనుట మంచిది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనిషిని పట్టుకొని మనం ఏదైనా ప్రయాణం చేస్తే వాడు మధ్యలో వదిలిపెడతాడు. స్తోత్రం. దేవుని పట్టుకొని నడిచినాం అనుకోండి, నిన్ను చేర్చవలసిన ప్రాంతంలో కానీ క్షేమంగా నడిపిస్తాడండి. హల్లెలూయా. భక్తుడు అడుగుతున్నాడు, నన్ను మరలా పట్టుకో. దేనికి స్తోత్రం. మనం దేవుని ఆధారపడాలి అంటే దేవుని మీద ఆధారపడాలి, వాక్యం మీద ఆధారపడాలి, ప్రార్థన మీద ఆధారపడాలి, ప్రభు యొక్క కృపల మీద ఆధారపడాలి, ప్రభు చేయబోతున్న కార్యం మీద ఆధారపడాలి, ప్రభు ఇవ్వబోతున్న బహుమానాల మీద ఆధారపడాలి, ఇవ్వబోతున్న మహిమ మీద ఆధారపడాలి, ఇవ్వబోతున్న నిత్య రాజ్యం మీద మనం ఆధారపడాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను మొన్నటి దినం మీ అందరికీ తెలిసిన ఒక విషయం చెప్తాను. కోట శ్రీనివాసరావు ఎంతమంది తెలుసండి? పాస్టర్ తెలియదు కానీ మీరు మాత్రం తెలుస్తారు. అయ్యా స్తోత్రం. హల్లెలూయా. కోట శ్రీనివాసరావు గారికి 1500,000 కోట్లు ఉందంట. 1500 కోట్ల వేల కోట్లు. మొత్తానికి 15 మాత్రం నాకు కొంచెం బండ కొడుతూ ఉండిపోయింది. దానికి స్తోత్రం. చనిపోతున్న గంట ముందు వీడియో ఇది. చనిపోతున్న గంట ముందు వీడియో ఇది. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నా దగ్గర రేయింపవలు శ్రమించి కష్టపడి సంపాదించిన సంపాదన 1500 కోట్లు ఉన్నాయి, కానీ దాన్ని అనుభవించడానికి నా కొడుకు లేరయ్యా. దాన్ని అనుభవించడానికి నా బిడ్డలు సరైన రీతిగా లేదు. ఆమె కాలు కూడా పోయింది, నడవలేని అభాగ్య స్థితిలో పడిపోయింది. ఇన్ని రోజులు నేను ఏమనుకో తెలుసా, ఈ డబ్బు ఉంటే చాలు, ఈ ధనం ఉంటే చాలు, ఈ మనుషులుంటే చాలు అనుకున్నాను, కానీ ఏది నాకు అక్కర రాలేదు. సంపాదించడం కంటే తినగలిగిన భాగ్యం లేకుండా పోయింది నా జీవితంలో అన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన బ్రతికిన దినములన్నీ కూడా మనుషుల మీద ఆధారపడ్డాడు. డబ్బు ఉంటే చాలు అనుకున్నాడు, పదవులు ఉంటే చాలు అనుకున్నాడు, మనుషుల బంధుత్వాలు ఉంటే చాలు అనుకున్నాడు, కానీ అది మధ్యంతరంలో వదిలిపెట్టిపోతుందని ఆయన గ్రహించలేకపోయాడు. దేనికి స్తోత్రం. ఇంకో రెండో ఉదాహరణ చెప్తాను. దుబాయ్ రాజు షేక్ 1,00,000 కోట్ల ఆస్తి. ఎంత అండి? లెక్క పెట్టడానికి మన జీవితం సరిపోదు. ఒక్కరికి ఇచ్చి లెక్క పెట్టామంటే సరిపోదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాంటి వ్యక్తి ఒకసారి ఇజ్రాయెల్ మీద కోపం వచ్చి, ఇజ్రాయేలులో ఎవరిని ప్రాణం తీసుకొచ్చినా వానికి ఒక 10 కోట్లు ఆశిస్తానని చెప్పాడు ఆయన. ఎన్ని కోట్లు అండి? 10 కోట్లు. అలా నాకు 5 కోట్లు ఇచ్చిన మంచిది.
స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ 10 కోట్లు ఎట్లా మాట్లాడుతున్నా, నాకు డబ్బు ఉన్నది, నాకేం తక్కువ, నాకేం అవసరం, ఒక మనిషితో నాకేంది, నా ఇంటికి బంధువులు వస్తే రాకపోతే నాకేంది, మంచితనం ఉంటే లేకపోతే నాకేంది, మర్యాద ఉంటే లేకపోతే నాకేంది, ఒక గౌరవం ఉన్నా లేకపోతే నాకేంది, నాకు డబ్బు ఉన్నది అని బ్రతుకుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గర్వంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నాశనానికి ముందు చెప్పండి అమ్మ మీరందరూ, ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుందట. స్తోత్రం. మందిరానికి వద్దు, ఫంక్షనే ముద్దు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఉంటాము నువ్వు? మందిరంలో ఉండకుండా చుట్టాల మధ్యలో వండుకొని. స్తోత్రం. ఈ పిన్ ఎట్లున్నది? స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ బ్రతుకుతున్న ఆయనకు ఒక 18 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు అంట. 18 సంవత్సరాల అబ్బాయి సడన్గా ఏమైందంటే, తన జీవితంలో ఒక బ్రెయిన్లో తెలియని ఒక రోగము వచ్చేసింది ఆయనకి. తెలియని ఒక రోగం వచ్చేసి, ఆ రోగం ఎలాంటి రోగం అంటే, ఏ మెడిసిన్ కూడా కుదరని రోగం. దానికి స్తోత్రం. ఆ కుదరని రోగాన్ని బట్టి ఆయన డాక్టర్తో అన్నాడు, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, నా కొడుకు బ్రతకాలి. అప్పుడు డాక్టర్ ఏమో తెలుసా అండి, అయ్యా మిమ్మల్ని దేవుళ్ళమా, మా వల్ల చేతనైంది మాత్రం చేయగలుగుతాం, అంతవరకు తప్ప మాకు ఇంకా మించి ఏం చేయాలన్నా చేయలేమని. వారు డబ్బును బట్టి మా అంటే ఒక 15 సంవత్సరాల 20 సంవత్సరాలు ఒక కోమలో వెళ్ళిపోయిన వ్యక్తిని కాపాడరు, కానీ ఆ డబ్బు ఎప్పటికైనా కాపాలేదండి. వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. అని ఇప్పుడు ఏమన్నా తెలుసా అండి, డబ్బు ఉంటే కాదు, దేవుని కృప ఉంటే మనం బ్రతుకుతామని ఆయన. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు కూడా అంటున్నాడు, అయ్యా యెహోవా నాకు ఆధారం అయితే, వాక్యం మీద నేను ఆధారపడితే, ఆయన కృప కొరకు నేను కడపెట్టగలిగితే నేను బ్రతుకుతాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరి మీద ఆధారపడాలి? వాక్యం అంటే దేవుని మీద ఆధారపడాలి. ప్రైజ్ ది లార్డ్. రాత్రి కాలంలో నా భార్య ఒక చిన్న మాట చెప్పింది. ఒక సేవకుడు చెప్పిండంట, యాకోబు ప్రేమించి చేసుకున్న భార్య పేరు ఏం పేరట అండి? ఏలు, రాహేలు. దేనికి స్తోత్రం. ఆ రాహేలుని సమాధి చేసినప్పుడు సమాధి మీద రాహేలు అని రాయించాడట. ఏం రాయించాడండి? రాహేలు అని రాయించాడట. ఎందుకు రాయించాడంటే, నా సొంత ఆలోచన, నా స్వబుద్ధి, నా చిత్తము అంత కూడా ఈ లోకములో మన్నైపోయింది. ఏది నాతో లేదు. ఎప్పుడైతే నా సొంత ఆలోచన స్వబుద్ధిని అంతా కూడా సమాధి చేశాడో, దేనికి స్తోత్రం, దేవుని కుడి హస్తం నా మీదకి వచ్చింది. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆధారం కావాలి మనకి. మన సంఘానికి ఎవరు ఆధారం కావాలి? దేవుడు ఆధారం కావాలండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు దేవుడే ఆధారం అని నమ్మిన వారందరూ గట్టిగా స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చూద్దామండి. దేనికి స్తోత్రం. యెషయా గ్రంథం 59 వచనం. త్వరగా 59 వచనం. ఆయన చెవులు మందం కాలేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఇప్పుడు ఫేస్బుక్లో నడుస్తుంది ఏంటంటే, అది కైలాసం ఇది ఒక ప్రాంతం, అక్కడ శివుడు కళ్ళు తెరిచినాడంట. స్తోత్రం. ఏం తెరిచాడట? శివుడు కళ్ళు తెరిచింది అనుకొని భక్తులు ప్రయాణాల మీద ప్రయాణాలు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను అన్నాను, కళ్ళు తెరితే లేబరు, కన్ను మూస్తే చీకటి, కన్ను తెరితే వెలుగన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక విగ్రహానికి ఎన్ని కళ్ళు తెరిచినా కూడా లాభం ఏమి లేదు. దేనికి స్తోత్రం. మనిషి బ్రతుకున్న మనిషిని తెరిస్తే వారికి మేలు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే వాక్యం అంటుంది,
వినకుండా నేరునట్లు నా హస్తము, నా చెవులు మందం కాలేదండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. దేని కొరకు మొరపెడుతున్నావు, దేని కొరకు ఆరాటపడుతున్నావో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవ ప్రారంభించిన మొదటి ప్రాయంలో మనుషులు చేసిన మోసానికి దేవుని పరిచయం వదిలిపెట్టానండి. మనుషులు చేసిన మోసానికి దేవుని పరిచయం వదిలిపెట్టాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను కాలు జారి చోట ఉన్నానని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నన్ను పట్టుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను నింపు ప్రభువా అని నిన్ను బాగుళ్ళు 2 సంవత్సరాలు ఏడ్చి ప్రార్థన చేశాను. నా కన్నీరు ఊటగా, ఏమంటాడు కదా, నా కన్నీరు ఊటగాను నా పలక జలమయముగాను మారిపోయాను. స్తోత్రం. నా భార్య కొంచెంసేపు పడుకొని ఇట్లా నిద్రపోయి మళ్ళీ మేలుకుండేది, నా పిల్లలు పండుకునేది. నా ప్రక్కనే దేవునికి తెలుసు, మా నాన్న రూమ్ను ఆనుకునే వాళ్ళ ఇల్లు ఉంటాయి, నా రూమ్ను ఆనుకునే అక్కజల్లలు అన్నదమ్ములు ఉంటారు. నేను ఏడుస్తున్నానన్న సంగతి వారికి తెలియదు, కానీ నా కన్నీరు ఆయన చూశాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి రావడానికి ముందు ఒక బ్రదర్ నాతో అన్నాడు, నువ్వు ఇంకోసారి మా మందిరానికి రావద్దు నువ్వు అన్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి నేనేం డబ్బుల కోసం వెళ్ళేదండి. నా డీజిల్ కూడా నేనే పోసుకొని వాళ్ళని ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళేది. నేను వాళ్ళు ఇస్తానని కూడా తీసుకోపోయేది. నాకు ఆటో ఉంది కదా అనుకునేవాడిని. దేనికి స్తోత్రం. వారు ఎప్పుడైతే చెప్పారో ఆ రాత్రి ఇంకా ఎక్కువ ఏడ్చాను. ప్రభువా నువ్వు చూడట్లేదా నాయన, నా కన్నీని కనబడట్లేదా, నా వేదని కనబడట్లేదా అని రాత్రంతా బహుగా ఏడ్చాను. దేనికి స్తోత్రం. తెల్లవారి ప్రసాద్ దగ్గర ఫోన్ చేశారు, బ్రదర్ ఫలాని కొత్తగూడలో పరిచయం ఉంది, మీరు వెళ్తారా? మీకు సన్నగా చిన్నగా అనిపించవచ్చు, ఎండిపోతున్న నాకైతే ఒక చిగురులా కనబడ్డది. నా ఆశలు చిగురు, నా ఆశలు నిరాశలై మారుతుంటే ఒక చిగురునా కనబడ్డది అక్కడ. నా దేవుడు నా మాట విన్నాడు. అయ్యా మరలా నీ దాసుని పట్టుకో, నీ సేవకుని పట్టుకో, వాడుకోయ్యా. దేవుడు నన్ను మరలా పట్టుకున్నాడు, ఈ ప్రాంతంలో నిలబెట్టాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇప్పటికీ ప్రార్థన చేసేది ఏం తెలుసా నాన్న, ఒకప్పుడు నేను దూరం అయిపోయాను, ఒకప్పుడు పడిపోయాను, ఒకప్పుడు మనుషుల మీద ఆధారపడ్డాను. ఇక ముందు ఏ రోజు కూడా అలాంటి తప్పు నేను చేయొద్దు, అలాగ వేరే మీద ఆధారపడద్దు. నాకు ఆధారం నీవే అయి ఉండాలయ్యా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను దేనికి స్తోత్రం. వేరమ్మ అన్నకి తెలుసు, శ్రీనన్నకి. స్తోత్రం. హల్లెలూయా. నాకు ఫస్ట్ పరిచయం అయి నా బాధ చెప్పుకునేది అన్నతోనే. ఎక్కువ కొంచెం క్లోజ్గా మాట్లాడప్పుడు నాతో. స్తోత్రం. ఆ బాధ ఏంటో నేను తర్వాత చెప్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాంటి బాధలు కూడా ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే నా దేవుని కృపయండి. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన విడువక నన్ను పట్టుకున్నాడు కనుక నిలబడ్డాను. ఈ రోజు నేను చెప్తున్నానండి, నీ కుటుంబం కూడా దేవుడు పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మరలా నిన్ను కట్టాలని, దిద్దాలని, అభిషేకించాలని, దర్శన వరం, ప్రవచన వరం నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. స్తోత్రా. కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
ఎప్పుడు సందర్భం రాలేగా చెప్పలేదు. ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ ఉన్నప్పుడే మా ఊరిని అనుకొని ఒక సంఘం ఉంటుంది. సంఘంలో 18,000 ఇస్తానన్నారు నాకు నెలకి. నా పిల్లలు చదివిస్తాను కూడా అన్నారు. దేనికి స్తోత్రం. నేను అనుకున్నాను నా స్వబుద్ధి మీద నేను ఆధారపడద్దు ప్రభు అనుకున్నాను. మొన్న రీసెంట్ సరితను అడగండి, 25,000 ఇచ్చి నా పిల్లలను చదివిస్తానన్నారు. నేను అనుకున్నాను ప్రభువా అవి ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి, కానీ నీ కృప నన్ను వీడిపోవద్దు నాయనా. హల్లెలూయా. నాకు ఒకటే నమ్మకం, నన్ను దేని కొరకు పంపించావో అది నెరవేర్చు. దాన్ని నెరవేర్చిన తర్వాత నన్ను ఇక్కడ నుండి పంపించు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చేస్తున్న ప్రార్థన అదే, ప్రభువా నన్ను పంపించిన చిత్తం నెరవేర్చుకో ప్రభు. ఇక్కడ ఎందుకొరకు పంపించావు? 11 మంది నాతో ఉన్నా కూడా ఆ 11 నన్నొక్కనే ఎన్నుకున్నావో, ఎందుకు ఆ దర్శనం చూపెట్టావో అది నెరవేర్చు ప్రభువా. ఏ ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏహో మీద ఆధారపడిన వాడు సిగ్గుపడడండి. హల్లెలూయా. నయోమి ఏం చేసిందంటే బెత్లెహేమును వదిలిపెట్టి దేవుని విడిచిపెట్టి మోయాబుడికి వెళ్ళిపోయింది. సుఖాన్ని కోరుకున్నది, లోకాన్ని కోరుకున్నది, లోక పద్ధతులు లోకాచారాన్ని కోరుకొని నష్టపోయిందండి. ఎప్పుడైతే మరలా లేచి నాన్న నన్ను నీ బెత్లెహేమును పిలువయ్యా అని ప్రార్థన చేసిందో, బెత్లెహేముకి వెళ్ళినాక తన వంశము ఆశీర్వదించబడ్డది. అన్ని వంశంలాగా వంశం లేదండి, ఆ వంశము యూద గోత్రపు సింహమై మారింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఏది కోల్పోయావో దేవుని కొరకు మరలా అడుగు, ప్రభువా నాకు మరలా అది దయచేయి నాయన. ఇంతకుముందు బాగా ప్రార్థన చేసేదానివా, నాకు ప్రార్థన ఇవ్వు ప్రభువా. ఇంతకుముందుకు మంచి అభిషేకం దిగదా, అభిషేకానికి ఇవ్వయ్యా. ఇంతకుముందుకు ప్రవచనం నీలో ఉండదా, ఆ ప్రవచనం దయచేయ్యా. ఇంతవరకు పరిచర్యలో నువ్వు చురుగ్గా ముందుకు వెళ్ళేదా, అదికి ప్రార్థన చేయి. దేవునికి అనుగ్రహించు దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. వాక్యం వద్దని వారు గట్టిగా స్తోత్రం చెప్దామా? అబ్బా ఏమన్నా స్తోత్రం. హల్లెలూయా. ఏది చేసినా వదిలిపెట్టేది. దేనికి స్తోత్రం. వాళ్ళ పనిష్మెంట్ మీకు కావాల్సిందే. దేనికి స్తోత్రం కలుగును గాక. మీరు పోతే మనం వదిలిపెట్టలేదు, మీరు ఉండండి అని మీరు అనాలా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. కాబట్టి నా ప్రియమైన దీని బిడ్డలారా, ఎబ్రీలు 12వ అధ్యాయం తెలుసా అండి, దుర్దినాలు రాకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. దేవుని రాకడ రాకముందుకే మరలా ఆయన ఆశ్రమం కొరకు ప్రార్థన చేయి, ఆయన సహాయం కొరకు ప్రార్థన చేయి, ఆయన కృప కొరకు ప్రార్థన చేయి, ఆయన ఒక మహిమ కొరకు ప్రార్థన చేయి, ఇచ్చుచున్న అభిషేకం కొరకు ప్రార్థన చేయి, అచ్చుచున్న మేలుల కొరకు ప్రార్థన చేయి. అయ్యా నాకు ఇవ్వయ్యా అని అంటాడు. సహాయం చేయకుండా నా హస్తము. కొంతమంది అంటారు కదా, ఏం చేయమంటారంట, మీరు ఏం చేయండి అంటారు, ఏమంటారండి, మరి పెద్ద చేయమ్మా, మీరు పెద్ద చేయమ్మా. నిజానికి మీ తల్లులందరూ నాకు పెద్ద చేయలాంటి వారే. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదో ఇద్దాం, ఏదో మాట వచ్చి ఇద్దామని కాదు. దేనికి స్తోత్రం. మీరు చుట్టూంటే నాకు అనిపిస్తుంది నిజంగా దేవుని చేయి పెద్దది. హల్లెలూయా. హల్లెలూయా. నేను గర్వంగా చెప్పగలను, నా తల్లులందరూ కూడా పెద్ద చేయగలిగిన వారే. దేనికి స్తోత్రం కలుగును గాక. మీరు అన్నారు ఒకసారి, మా అమ్మ చెప్పింది తెలుసా అండి, ఇప్పటి నుండి నేను కాదు తల్లి, మీరే తల్లిదండ్రులు అన్నారు కదా. స్తోత్రం కలుగును గాక. తల్లి అయిన మరుచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి నాను. స్తోత్రం. మా అమ్మ మర్చిపోయి కూకున్నది, కానీ దేవుడు ఒక ఆత్మీయ తల్లుల మధ్య జ్ఞాపకం ఉంచుకునే ఒక దైవజనుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దుర్దినాలు రాకముందే, కడబూరగ మోగముందే, ఆయన రాకముందే నీవు ఏం చేయాలి? మరలాయ్యా నీ సేవకుని పట్టుకో, నన్ను నింపయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకు జవాబు వస్తుందండి. దేనికి స్తోత్రం. మనకు మరొకసారి చెప్తాను యూట్యూబ్ గురించి. ప్రైజ్ ది లార్డ్.
ఒకప్పుడు మేము యూట్యూబ్ ఛానల్లో పెడితే 20-30 మంది కంటే ఎక్కువ చూడకపోయింది. 20-30 కంటే. ఎప్పుడైతే మనం ఆన్లైన్లో ప్రార్థన చేసామో ఇప్పుడు 60,000 మంది చూస్తున్నారు నా ఛానల్ని. ఏమే వినకుండు నేర్నట్లు నా చెవులు. అయ్యా భర్తలు అడుగుతున్నాడు, అయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకో, నన్ను పట్టుకో, అభిషేకించు, నిలబెట్టు అనగానే అక్కడ ఆగిపోయి నేను దర్శించినట్లుగా ఈరోజు నా దేవుడు నేను దర్శించును గాక, నా దేవుడు ఈరోజు నేను పట్టుకును గాక. నువ్వు అడుగుతున్న మాట చూడండి, 76 సంఖ్య, అది 119, 76 వచ్చిన ఒక మాట చూసుకొని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎందుకు పట్టుకోమంటుండంటే, నేను నీ ఆజ్ఞలను మరిచిన వాడను కాదు, నేను నామకార్థ క్రైస్తవుని కాదు, అల్ప విశ్వాసిని కాదు, పోగొట్టుకున్న వాని వలె నేను బ్రతకడం లేదు. ఏంటంటే కొంచెం తప్పిపోయినంతే, పూర్తిగా నేను పడిపోలేదయ్యా. గోడకు చిరాకు ఏమంటుంది, అది చీలిక వస్తుంది కదా, అంటే గోడ కూలిపోయినట్టు అర్థం, చీలిక వచ్చిందని అర్థం. దేనికి స్తోత్రం. ఈరోజు ఆ చీలికను దేవుడు తన వాక్యముతో కీలుతో ఆయన సరి చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నన్ను పట్టుకో ప్రభువా. సౌలు సంసోను అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారి నీ సేవకుని జ్ఞాపకం చేసుకో. ఈరోజు అదే దేవుడు నీతో ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థిస్తే చాలు, నీ కన్నీటి దాటిపోయిన దేవుడు నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆధారమైన దేవుడు నీతోనే ఉన్నాడు. నీ వాగ్దానం నెరవేర్చేవాడు నీతో ఉన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నట్టుగా 42 ఏబు గ్రంథం 10వ వచనం చూడండి. 42వ అధ్యాయం 10వ వచనం చివరి మాట ప్రార్థన చేద్దాం. నీ దేవుడైనా 42 10వ వచనం. యోబు 42 10వ వచనం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా మరలా దేనికి స్తోత్రం, మరలా క్షేమమును అనుగ్రహించను, మరలా కంచె వేసను, మరలా ఆశీర్వదించను, మరలా మంచి ఆరోగ్యం ఇచ్చను, మరలా మంచి జాబ్ ఇచ్చను, మంచి బహుమానం ఇచ్చను, మంచి కీర్తిని ఇచ్చను, మంచి రాజ్యం ఇచ్చను. నువ్వు ప్రార్థన చేసే దేవుడు మరలా ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరలా దేవుడు నిన్ను ఈరోజు వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు. మరలా నేను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు సమర్పించుకుంటావా? అయ్యా కుమ్మరి సారపై ఉన్నట్లుగా నేను నీ మీద ఉంచబడ్డాను ప్రభువా. సారపైన ఉన్నాను కనుక నన్ను పారవేయక, నన్ను తృణీకరించక అయ్యా నన్ను వాడుకో ప్రభువా. ప్రార్థన చేద్దామా? తండ్రి, నేను ఎక్కడ కోల్పోయానో, నేను ఎక్కడ పడిపోయానో నాకు తెలుసయ్యా. దయతో నన్ను కనికరించండి, నన్ను కాపాడండి, నన్ను దిద్దండి, నన్ను వాడుకోండి ప్రభువుని ప్రార్థన